ఈ ఏడాది హోలీ సంబరాలపై చంద్రగ్రహణం ప్రభావం పడింది. మార్చి 3వ తేదీన పౌర్ణమి మరియు చంద్రగ్రహణం ఒకే రోజు రావడంతో రంగుల పండుగను 3న జరుపుకోవాలా లేక 4న నిర్వహించుకోవాలా అనే సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. దీనిపై పాలకుర్తి రాజశ్యామల పీఠం జ్యోతిష పండితులు దేవగిరి సంతోష్ శర్మ స్పష్టతనిచ్చారు. శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు సంబరాలు జరుపుకోకూడదు. మార్చి 3న గ్రహణం ఏర్పడుతున్నందున ఆ నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు మార్చి 4వ తేదీన హోలీ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. హోలికా దహనం అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. గ్రహణ సమయంలో పూజలు వేడుకలు చేయటం వల్ల ఆశించిన ఫలితం దక్కదని, అందుకే మరుసటి రోజున సంబరాలు చేసుకోవడం శ్రేయస్కరమని వారు పేర్కొన్నారు. గ్రహణ సమయంలో భౌతిక వేడుకల కంటే ఆధ్యాత్మిక చింతన ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో చేసే జపం అనుష్ఠానాలకు అధిక ఫలితం ఉంటుందని, గ్రహాల శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. మరోవైపు పండితుల సూచనలతో సంబంధం లేకుండా వరంగల్ వంటి నగరాల్లో మార్చి 3వ తేదీనే భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. అయితే గ్రామాల్లో మాత్రం చిన్నారులు సంప్రదాయ మోదుగు పూలను సేకరిస్తూ పండుగకు సిద్ధమవుతున్నారు. పండితుల స్పష్టతతో ఇప్పుడు మెజారిటీ ప్రజలు మార్చి 4నే రంగుల పండుగ జరుపుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.